ఆశ్రయించుకునే పరిస్థితిలోకి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు రావడం నిజంగా దౌర్భాగ్యం. రైట్, మళ్ళీ వస్తాను బాబు గారు. మనతోటి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సప్తగిరి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి రేపు దీపావళి నుంచి మరి ఏదైతే ఎన్నికల హామీలు ప్రకటించారో ఒక్కొక్కటిగా మరి అమలు చేసే అవకాశం ఉంటుందేమో. మరి ఉచిత గ్యాస్ 3 గ్యాస్ సిలిండర్లు, మరి 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షలు అంటే పాజిబుల్ అవుతుందా సార్? గతంలో కూడా ఇంటికో ఉద్యోగం అన్నారు, మరి అదైతే అవలా. మరి ఇవన్నీ సాధ్యపడతాయా? ఇంటింటికి కుళాయి మంచినీళ్ళు అంటున్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుదాం అనేటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారు. మంచిదే, చాలా సంతోషకరమైనటువంటి వ్యాఖ్య. అయితే అమలు అవుతాయా, వర్కౌట్ అవుతుందా ఈ 5 సంవత్సరాల్లో? ఆల్రెడీ 3 నెలలు గడిచిపోయాయి. మొన్న ఎన్నికల ప్రచారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోకి పోయి ఒక డైలాగ్ గుట్టాడు, గుర్తుందా? నీ బిడ్డ వల్ల మంచి జరిగి ఉంటేనే ఓట్లేయండి అన్నాడు. ప్రతి ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓట్లేయండి, లేకుండా వేయొద్దు అని. 5 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి మంచి జరగలేదు కాబట్టి నిన్ను ఏమీ లేకుండా చేసినారు, 11 సీట్లు పరిమితం చేశారు. మంచి చేయలేదనే కదా. చేసుంటే ఎందుకు వేసినారు ఓట్లు? నువ్వు అడిగిన ఓటు విధానం ఇదే, నీ బిడ్డ వల్ల మంచి జరిగి ఉంటేనే ఓట్లేయండి అని. పైగా సిద్ధమా 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 అని గట్టి గట్టిగా అరిచినావు. ఏమైంది? మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది. 1000 రూపాయల పెన్షన్ పెంచుతామన్నాం విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్. పెంచామా లేదా? తీసుకుంటున్నారా లేదా? పెంచారు. 250 బిచ్చి వేసిన చేస్తావా? మాట్లాడడానికి ఏమైనా ఉండాలి కామన్ సెన్స్. 1000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది, మాకు ఒకే 5 నిమిషాలు పట్టింది. అది మీకి మాకు ఉన్న తేడా. ఎట్లా? 1000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది, మాకు 5 నిమిషాలు పట్టింది పెన్షన్ పెంచడానికి. అది మాకున్న గట్స్. అన్నా క్యాంటీన్ మూసేశావు, మేము తెరిచామే. 175 క్యాంటీన్లు నువ్వు నడపలేదు, మేము నడుపుతున్నాం కదా. అది మా గట్స్. ఉచిత ఇసుక ఇవ్వలేమన్నావు, ఈరోజు ఇస్తున్నాం ఉచిత ఇసుక. ఎవడు తీసుకొస్తా? ట్రాక్టర్ తీసుకురా, నేను దగ్గరుండి ఇసుక ఫ్రీగా ఇప్పిస్తా. అవునా? దగ్గరుండి ఫ్రీగా ఇప్పిస్తా ఇసుక. ఎక్కడ నీకు ఎక్కడ కావాలి ఇసుక? ఏ వంగలు? కనకారావు గారు ఇసుక ఫ్రీగా ఇప్పిస్తారంట దగ్గరుండి. సప్తగిరి ప్రసాద్ గారు చూసుకోండి మరి. ఛాలెంజ్. నెక్స్ట్ మీ దగ్గరికి అంటే వారు చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. చెప్పండి. ఫ్రీ ఇసుక పాలసీ తీసుకొచ్చాం. ఓకే, ఎక్కడైనా ఒకటారా ఎక్కడైనా పొరపాట్లు జరగటం అనేది ఇంత పెద్ద స్కీమ్ లో సహజం. ఫ్రీ ఇసుక పాలసీ. ఎవడైనా తప్పుడు విధానంగా తప్పుడు ఇసుక తోలితే కూడా కఠినమైన యాక్షన్ తీసుకోమని కూడా చెప్పున్నాడు మా నాయకుడు. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏం చెప్పేది? పైగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సి, దీపావళి నుండి 3 సిలిండర్లు ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాం. దీపావళి నుండి రమ్మనండి, ఇన్క్లూడింగ్ భారతమ్మ వచ్చిన రేషన్ కార్డు తీసుకుని ఇస్తాం 3 సిలిండర్. ముఖ్యమంత్రి గారి సతీమణి తెల్ల రేషన్ కార్డు తీసుకొచ్చిన 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి తీరుతాము దీపావళి నుండి. అది మా గట్స్. అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలలకే ఇన్ని స్కీములు అమలు చేశాం మేము. ఇంకేం కావాలి సార్? చేస్తాం. మాకు దిస్ మ్యాండేట్ ఫర్ 5 years, 5 సంవత్సరాలు అమలు చేయడానికి ఇచ్చిన మ్యాండేట్. ఇప్పటికే దాదాపుగా మేము ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు ప్రసాద్ గారు? సూపర్ 6 వినండి సార్ ఒక నిమిషం. సూపర్ 6 అన్ని కూడా దాదాపుగా అమలు చేస్తున్నాం. ఇంకా 2-3 ఉన్నాయి. ఇంకో 3 నెలలు వాటి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఫ్రీ బస్ అన్నారు, ఎస్. దానిపైన స్టాటిస్టిక్స్ తీసుకుంటున్నాం, వర్కౌట్ జరుగుతా ఉంది, అనాలిసిస్ చేస్తున్నాం, ఎంత ఖర్చు అవుతుందని కూడా దానిపైన స్టాటిస్టిక్స్ వర్కౌట్ చేస్తున్నాం. ఇస్తారు. ఈ లోపల రాష్ట్రపతి పాలన పెట్టేయండి, అర్జెంట్ గా దింపేయండి, నన్ను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేయండి అని ఆగడం చేయడం జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థం కాదు. ఏం మునిగిపోయిందయ్యా అర్జెంట్ గా రాష్ట్రపతి పాలన పెట్టాలనా? దేనికి రాష్ట్రపతి పాలన?
వారి పార్టీ నాయకుల మీద మీ పార్టీ నాయకులు దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు మాట్లాడటం అయింది. జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడిని చంపి తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇచ్చిన ఎదవను పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా? చెప్పాయా? చెప్పు. ఒక దళితుడు డాక్టరు పాపం కష్టపడి ఎంబీబీఎస్ చదవాలంటే ఆశామాషి వ్యవహారమా? అతన్ని చంపి పిచ్చోడు అని చెప్పి ముద్రించిన నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నీ బాబాయిని అత్యంత కసాయి వాడిగా చంపేసిన నీ తమ్ముడు అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి పక్కన కూర్చొని పెట్టుకుంటావు. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా? ఒక సినీ నటి పాపం ఒక మహిళ ఆమె పైన తప్పుడు కేసు పెట్టి ఆ నుండి లిఫ్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ గెస్ట్ హౌస్ లో పెట్టి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ తమ్ముడిని వేధించి ల్యాండ్ సెటిల్మెంట్ చేసినట్టు నువ్వు లా అండ్ ఆర్డర్ గురించా? ఇట్లాంటివి నేను పెద్ద చేస్తాడని చెప్తాను సార్. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కథ. ఇటాచీ పెట్టి 100 అడుగులు గోతు దూవి వైసీపీని పాతేసినారు ప్రజలు. ఇంకా దాని గురించి మాట్లాడేంత టైము లేదు, ఓపిక లేదు. మా దగ్గర 1,00,000 మేనిఫెస్టో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, నీ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. కొడాలి నాని లాంటి వాళ్ళని తీసుకొచ్చి అమ్మ నా బూతులు తిట్టించినావు. మరి వాళ్ళు మీరేం చేయలేకపోయారుగా సార్. ఒక్క సెకండ్ చెప్తాను చూడండి. డీజీపీని సస్పెండ్ చేశాం, ఐజీని సస్పెండ్ చేశాం, డిఐజీని సస్పెండ్ చేస్తాం. మేము 3వ కన్ను తరిస్తే అడ్రస్ ఉండరు. వీళ్ళు కన్ను తరిస్తే అడ్రస్ ఉండరు, కానీ మా దయతో బతుకుతున్నారు. వాళ్ళు చేసిన ఏదో పనులు మేమే చేసినాం అనుకోండి, మాకి వాళ్ళకి ఏం తేడా ఉంటది? అటువంటి ఏదో పని కన్ను తరిస్తే ఇంట్లో నుంచి కూడా బయట రాలేరు, కానీ మా దయ చత్ వాడేదో బుద్ధి లేకుండా చేసేసినట్టు పడిస్తామని పోరా బతుకోపోరా. ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం, క్షేమంగా బతుకో. నీకు ఆంధ్ర రాష్ట్ర అదే చెప్తున్నాం. మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టే చెప్పాడు, మీకు తెలుసు లేదో. మా కార్యకర్తలు కొంత ఎగ్జాగరేట్ అయ్యి కొంచెం ఆవేశపడితే ఆయన ఒకటే చెప్పాడు, హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. వాళ్ళు చేసిన ఏదో పనులు మనం చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది? వాళ్ళు తప్పు చేశారనే కదా మనకు 164 ఇచ్చారు. మనం కూడా అదే తప్పు చేస్తే మనకు వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఏం సార్, కొడాలి నాని సొక్కా బట్టి లాక్ రావడం మాకు ఎంతసేపు పని చెప్పండి? 5 నిమిషాల పని. కనుసాగి చేస్తే లాక్కొచ్చి లోపలేస్తాం. వద్దు, మాకెందుకు? పబ్లిక్ మాకు మ్యాండేట్ ఇచ్చింది, 164 సీట్లు ఇచ్చింది, జనరంజకంగా పరిపాలించింది. మేము గెలవాల్సింది ప్రజల మనసును గెలవాలా. జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ హిట్ అవుట్, కన్ను చూపు మేరలో మాకు కనిపించడు. కాకుంటే ఏదైనా వరదలు గిరదలు వచ్చినప్పుడు, పులివెందులకు వచ్చినప్పుడు మీకు తెలుసు లేదు, మరి వైసీపీ వాళ్ళు అంగీకరిస్తారు లేదని నాకు తెలియదు. మేకప్ టీం ఒకటి ఉంటది. ఎవరికి? ఒక 5 జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక మేకప్ టీం ఉంటది. ఆయన ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే ఒక 500 మందిని పిల్లలు రెడీ చేసి పెడతారు, మనిషికి 500 రూపాయలు చొప్పున. వచ్చి అట్నే క్యాన్వాయ్ మీద పడటం, అన్నా పులి అన్నా నువ్వు, అన్నా సింహం అన్నా నువ్వు, టైగర్ అన్న ఎగరటం, సెల్ఫీలు దిగాలన్నా నీతో అనేది ఎగిరి ఒక సీన్ క్రియేట్ చేస్తారు. చూసి దాన్ని సోషల్ మీడియా వదులుతారు. బా అన్నకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదురా, ఇంకా అన్న పులిరా, పులి అనేది. కాకుండా వరదలు వచ్చినప్పుడు పులి అని ఎరగటం ఏంటి సార్? వరదల్లో జనాలు చేస్తా ఉంటే వీళ్ళు ఈ మేకప్ టీము పులి ఎగరటం ఏంది? ఈ టీం ఒకటి ఉంది, ఎక్కడ చూసినా 500 మంది ఉంటారు వీళ్ళు. ఇంకా క్యాన్వాయ్ మీద పడటం, క్యాన్వాయ్కి అడ్డంగా పడటం, అన్నా సెల్ఫీ అన్నా అనేది, అన్నా నువ్వు లేకుండా ఉండలేమన్నా, అన్నా నీకే ఓటేసామన్నా, మరి ఏమైపోయింది? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పక్షపాతంతో అసూయతో మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ప్రసాద్ గారు, పక్షపాతమా పిచ్చపాతం అసలు ఉండేదే కదా సార్. చెప్పు 164 మాకు వచ్చింది నిజము, ఆయన 11 వచ్చింది నిజము, మేము 1000 రూపాయలు పెంచింది నిజము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది నిజము, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది నిజము, మెగా డిఎస్సి చేసింది నిజము, ఉచిత ఇసుక ఇచ్చింది నిజము, నూతన మద్యం పాలసీ మీరు నమ్ముతారో నమ్మరు. అవును, ఇప్పుడు ఏదో 99 రూపాయలు కానీ స్టార్ట్ అవుతుండగా అక్కడే వస్తున్నా, ఆ పాయింట్ కి వస్తున్నా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 260 రూపాయల లెక్కర్ని మేము 99 రూపాయలకి ఇవ్వగలుగుతున్నాం. నువ్వు ఏదైతే 260 రూపాయలు అమ్మేవో దాన్ని మేము 99కి ఇస్తున్నాము. అన్ని రకాల బ్రాండ్స్, అన్ని రకాల నువ్వు ఇచ్చిన భారతదేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు అమ్మాడు జగన్మోహన్. 3 క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్,
ఇట్లాంటి చీప్ లిక్కర్ అమ్మి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుకున్నాం. దీన్ని క్షమించరు ఎవరు ప్రజలు. ఈ రోజు మేము అన్ని రకాల మ్యాన్సన్ హౌస్ అయితే ఏమి, జానీ వాకర్ అయితే ఏమి, స్పిన్ ఆప్ అయితే ఏమి, టీచర్స్ అయితే ఏమి, మెక్డవల్ అయితే ఏమి, డైరెక్టర్ స్పెషల్, డాక్టర్ స్పెషల్, అన్ని రకాల బ్రాండ్స్ పబ్లిక్ లకు అందుబాటులోకి ఉంటుంది. మీకు కావాల్సిన బ్రాండ్ తీసుకొని తాగొచ్చు. ఏమి మీ ఆరోగ్యాలు కూడా చెడిపోకుండా ఉంటాయి. చీప్ లిక్కర్ ని తీసుకొచ్చి తాపిచ్చి ప్రజల కోసం ఇది చేసావా? చీప్ లిక్కర్ ప్రజల కోసం తెస్తావా? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో బ్లండర్. నీ కొడాలి నానికి, నీ సజ్జల రామకృష్ణారెడ్డికి, నీ అంబటి రాంబాబుకి మేము ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే వాళ్ళు ఉండాలా. వాళ్ళు తిట్టడం వల్లే ఈ రోజు నిన్ను పాతాలని నొక్కారు. ఇంకా కూడా ఆ బ్యాచ్ నీ చుట్టూ ఉంది. కాబట్టి దరిదాపులో నువ్వు ముఖ్యమంత్రి అవడం అనేది కష్టం. రైట్. కనకారావు గారు, ఇక దీపావళి నుంచి ఇప్పుడు మీరు ఈ 100 రోజుల నుంచి ఇమీడియట్గా అమలు చేయాల్సిందే ఇచ్చిన హామీలన్నీ రోజు మాట్లాడుతూ ఉన్నటువంటి వైసీపీ నాయకులకి ఇప్పుడు తెలుగుదేశం వారు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ దీపావళి నుంచి అన్నీ అమలు అవుతాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇసుక కూడా కావాలంటే ఉచితంగా తెచ్చుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే ప్రసాద్ గారి దగ్గరుండి ఇసుక పంపిస్తామన్నారు, లోడ్ ఎత్తించి. మరి ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. నీకు ఎక్కడ ఏ వంతులో కావాలన్నా ఒక విషయం, చిన్న సబ్మిషన్ ఇక్కడ క్లారిఫికేషన్. ఇక్కడ ఉచిత ఇసుక అంటే జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏంది, నేను ఇల్లు కట్టుకోవాలా, నేను ట్రాక్టర్ మాట్లాడుకోవాలా, వంకలోకి రావాలా, ఇసుక ఎత్తుకొని పోవాలా, అంతే తప్పించి నేను ట్రాక్టర్ లోడ్ చేసి నేను అమ్ముకుంటానంటే మేము ఇప్పుడు కనకారావు గారు రావాలి, ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు, లేదు ఇంకోటి కట్టుకుంటున్నాడు, నేరుగా వంకలోకి పోమనండి, ట్రాక్టర్ మాట్లాడుకోమనండి, ట్రాక్టర్ బాడుగు కట్టుకోమనండి, కూలీలు లిఫ్టింగ్ ఛార్జెస్ ఉంటుంది కదా, ట్రాక్టర్ లోడ్